నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. ఈరోజు హైడ్రా గురించి మనతో మాట్లాడడానికి అల్లం నాగరాజు గారు మనతో జూమ్‌లో జాయిన్ అయ్యారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ హైడ్రా గురించి అంటే గత కొన్ని రోజుల నుంచి హైడ్రా చాలా దూకుడు పెంచుతుంది. వివిధ రకరకాల వార్తలొస్తున్నాయి. అంటే ఫస్ట్ ఎన్ కన్వెన్షన్ దగ్గర నుంచి కూల్చివేతలు మొదలుపెడితే ఈ మధ్యలో ఒకటి చెప్పారు రంగనాథ్ గారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదైతే అక్కడ పిల్లలతో ఉన్న వాళ్ళని మేము కదిలించము, కొత్త నిర్మాణాలని కూల్చివేస్తాము అని చెప్పారు. కానీ అది జరగలేదు. ఈ వారం 10 రోజుల నుంచి చూసుకున్నట్టయితే మనకి మూసీ గాని, ఈ అమీన్‌పూర్ గాని, ఓల్డ్ సిటీస్ గాని వాటిలో చూసుకుంటే ఏయైతే బఫర్ జోన్‌లలో ఉన్నాయి, ఎఫ్‌డీఎల్ పరిధిలో ఉన్నాయి అని అన్నారో వాటన్నిటిని కూల్చివేయడమే పనిగా మొదలుపెట్టుకున్నారు. కనీసం నోటీస్ ఇచ్చారో లేదో కూడా తెలియదు. రోడ్డు మీద పడి వాళ్ళు ఏడుపులు, ఆర్తనాదాలు పెట్టారు. ఇంతమంది పిల్లలున్నాము, ఎక్కడికెళ్ళాలి మేము, అనాథలం అయిపోతాము అని. ఏదైతే టార్గెట్ మధ్యతరగతి వాళ్ళు కాదు అని ఏదైతే చెప్పారో దాన్ని విరమించేసి అది అసలు నోటీస్‌లోకి లేకుండా అన్ని కూల్చడం మొదలుపెట్టారు. అక్షింతలు కూడా వేస్తోంది కోర్టు. ఈ రోజు రంగనాథ్ గారే టార్గెట్ అవుతున్నారు కోర్టుకి. అంటే మీరు రాజకీయ నాయకులకి వాళ్ళ విశ్వాసాన్ని పొందటానికి ఇలా కూల్చివేతలు చేస్తున్నారా అని డైరెక్ట్ గా మాట్లాడడం జరుగుతుంది. అసలు ఎటువంటి పరిధిలో ఉన్నాయి కూల్చివేయాలి, దీనికి సంబంధించి ఎటువంటి రూల్స్ ఉంటాయి, ఒకవేళ ఈ కూల్చేసిన వాళ్ళకి గవర్నమెంట్ తరపు నుంచి ఎటువంటి సహాయం అందుతుంది, దాని గురించి వివరించండి సార్. ముందుగా మీ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, హైడ్రా అనేది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏదైతే ఏజెన్సీ అనేది ఈ హైడ్రా మీనింగ్ అన్నట్టు. దీన్ని ఏంటంటే అసెట్స్ ప్రొటెక్షన్ కిందకి వీళ్ళందరూ ఏ అసెట్స్ అయినా కూడా గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా రెండు డిస్క్రిమినేషన్ ఉంటాయి. రెండు ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ అసెట్స్ పైన వాళ్ళు ఎవరన్నా ట్రెస్పాసర్స్ ఎవరన్నా ఇల్లీగల్ ఆక్యుపెన్సీ ఉంటే వాళ్ళను వీళ్ళు తొలగించవచ్చు అనేది వీళ్ళ మెయిన్ మోటో. ఇది తర్వాత దీనికి మెయిన్ మోటో ఏమైందంటే యాక్చువల్లీ ఇది ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలేదు, ఎక్కడ ఎవరితో డిస్కస్ చేయలేదు, ఒక న్యాయాన్ని కమిటీ చేయలేదు, ఎట్లాంటిది లేకుండా ఈ హైదరాబాద్ డిజాస్టర్ అనేది కేవలం ఈ నాలాల యొక్క మొత్తం మన ఆక్యుపేషన్లోనే ఉండబట్టుకనే ఇట్లా హైదరాబాద్కి ప్రాబ్లం అవుతుందని వెంటనే ఒక హవర్స్ లోపలనే డిసిజన్ తీసుకొని ఈరోజు హైదరాబాద్ మొత్తాన్ని ఇలా ప్రపంచ ప్రామాణికంలో చూపిస్తున్నటువంటి అంశం ఇది. మొన్న జరిగిన అంశంలో హైకోర్టు గౌరవ న్యాయమూర్తి గారు పర్సనల్ అపియరెన్స్ తీసుకొని జూమ్ మీటింగ్ లో జూమ్ అపియరెన్స్ లో అతన్ని రంగనాథ్ గారిని తీసుకొని మాట్లాడడం జరిగింది. దాంట్లో ఆయన ఎంత వేగ్గా సమాధానం చెప్తాడంటే ఒక బాధ్యత రహితంగా ఆయన ఏమంటాడు, నువ్వు అక్కడ అమీన్పూర్ లో నువ్వు శనివారం ఆదివారం కూల్చాల్సిన అవసరం ఏంది, హ్యాపీగా నువ్వు ఫ్యామిలీతో నువ్వు ఏదన్నా ఉంటే నువ్వు చేసుకోవాల్సిన అంటే గడపాల్సిన సమయంలో మీరు సాటర్డే సండే కూడా ఒక దొంగల లెక్క మీరు అపియర్ అవుతున్నారు, డిమాండల్ చేస్తున్నారు, అంత అవసరం ఏమొచ్చింది, అంత అర్జెన్సీ ఏముంది, నోటీస్ ఇవ్వాల్సిన మ్యాండేట్ ఉంది కదా, మ్యాండేట్ ఉంది కదా. తర్వాత గతంలో 2012కి వెళ్ళి ఇష్యూ ఉంది, దీని మీద ఒక మన ఎంఆర్ఓ అధికారి నోటీసులు ఇవ్వడం జరిగింది, దాని మీద హైకోర్టు స్టే ఇచ్చిండ్రు. ఇవన్నీ ఉండగా ఇట్లున్నది అంటే ఒక ఎంఆర్ఓ పంపి అంటే బండి పంపించిన అని అంటాడు. ఎక్కడో ఈయనకు ఆ రెస్పాన్సిబిలిటీగా ఉన్నట్టు మనకు కనిపిస్తలేదు. అట్లనే గౌరవ న్యాయమూర్తి గారు కూడా అన్నారు, అంటే ఒక ఎంఆర్ఓ చార్మినార్ ఎంఆర్ఓ పంపిస్తే వెహికల్ పంపిస్తే చార్మినార్ కూడా కూల్చేస్తారా అని అడిగినటువంటి సందర్భం. హైకోర్టు కూడా కూల్చేస్తారని అడిగారు సార్. నల్లకుంట విషయంలోనైతేంది, కుంట అనే విషయంలోనైతేమి, హైదరాబాద్ గత 40 సంవత్సరాల చరిత్రలో ఏమేమి జరుగుతుంది, ఏం జరిగింది అనేది ఇవన్నీ పక్క పెడితే ఒక అమ్మ అన్యాయంగా ఆమె బెంగ పెట్టుకొని చనిపోయిన సంఘటన, అదేవిధంగా ఇవన్నీ పక్క పెడితే ప్రైవేట్ పార్టీ మనకు దాన్ని పొజిషన్ టేక్ ఓవర్ చేయాలంటే ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీడింగ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రైవేట్ ప్రాపర్టీ ఏదైనా కూడా ఆ ప్రైవేట్ ల్యాండ్ తీసుకోవాలంటే ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీడింగ్స్ ఇచ్చేయాలి, గెజిట్ పబ్లికేషన్ ఇష్యూ చేయాలి, అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూని డిసైడ్ చేయాలి, అక్కడ ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ వాళ్ళకి అందరికి నోటీసెస్ ఇవ్వాలి, ఆ తర్వాతనే చేయాల్సిన కూల్చివేతలు అవన్నీ చేయాలి. ఇది యాజ్ పర్ ది లా ప్రొసీజర్ అన్నట్టు. కానీ మొత్తం రేవంత్ రెడ్డి ఎవరు గవర్నమెంట్ వస్తే వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటే ఈ రకంగా ప్రజలకు ఎంత భారీ నష్టం జరుగుతుంది అనేది ప్రజలందరూ కూడా ఈరోజు వాపోయే సందర్భాలను మనం చూస్తున్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. గత 2 పర్యాయాలు 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాల పైచిలకు
బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించింది. అంత ముందు కూడా కాంగ్రెస్ ఉండే, అంత ముందు కూడా టీడీపీ ఉండే. ఇవన్నీ పక్కకు పెడితే ఇవన్నీ కూడా గత 30, 40 సంవత్సరాలకెళ్ళి ఈ భూమి ఆక్రమణలకు, నాలాలు ఆక్రమణలకు, ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు అనేటిది ఏ చెరువైనా కూడా దాని విస్తీర్ణం ఎంత, ఆ చెరువు విస్తీర్ణం ఎంత అనేది 1954-55 కాస్రా పానీ ఉంటది. అంటే భూమిని మొదటిసారి దాన్ని జమాబందీ చేసినటువంటి ఇయర్ అది. అంటే బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ లో కాస్రా పానీని ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ కాస్రా పానీ క్లియర్ గా ప్రభుత్వ భూమి, పట్టా భూమి అనేది క్లియర్ గా ఉంటది. ఇది ప్రతి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గానీ, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ గానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ గానీ అందరి దగ్గర ప్రభుత్వం యొక్క భూమి రికార్డుల చట్టం గానీ అందరి దగ్గర ఈ రికార్డు ఉంటది. ఏ మండలము, ఏ గ్రామము, ఏ సర్వే నంబర్, ఎంత ప్రభుత్వ భూమి, ప్రైవేటు భూమి అని ఉంటది. ఈ ప్రైవేటు భూమి ఏదన్నా డాక్యుమెంట్, ఇప్పుడు మీరు నేను కలిసి ఒక డాక్యుమెంట్ ఎక్కడైనా మనం ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే ఆ ప్రాపర్టీ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటది. మొన్న ధరణి పోర్టల్ వచ్చినప్పుడు ఈ ఓపెన్ ల్యాండ్ ను మొత్తం ఓపెన్ ల్యాండ్ ఎక్కడ కూడా వ్యవసాయ భూములు అన్ని కూడా ఇక్కడ ఎంఆర్ఓ గారికి అధికారాలు ఇచ్చిండ్రు. అంత ముందు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో అధికారాలు ఉండే. ఇవన్నీ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉండేది. అంటే అదే అండి, ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా ప్రభుత్వ భూమి ఎంత, ప్రైవేట్ భూమి ఎంత అనేది వాళ్ళకి తెలుస్తుంది. మరి ఇల్లు కట్టేటప్పుడు లేదా అధికారులు దీనికి సంబంధించి నామినేషన్స్ ఇచ్చేటప్పుడు నామినల్ గా ఇవి ప్రభుత్వ భూములు, వీటిలో కట్టకూడదు, ఇవి చెరువు కింద లోతట్టు ప్రాంతాలు, ఇక్కడ స్థలాలు అమ్మకూడదు అనేది అవి కూడా ఎంఆర్ఓలే కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచే కదా మనం అమ్మాలన్నా కొనాలన్నా జరిగేది సార్. భూమికి సంబంధించిన రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేసేది తహసీల్దారు, ఎంఆర్ఓ గారు. ఎంఆర్ఓ గారు అక్కడ మండల ఆఫీస్ నుండి మండలానికి ఈయన బాసు. దీనికి సంబంధించిన శిస్తు కలెక్ట్ చేయాలన్నా, భూమిని కాపాడాలన్నా, ఏది ఉన్నా సర్వాధికారాలు ఎంఆర్ఓ గారికే ఉంటాయి. కానీ ఇక్కడ జరిగింది ఏమైంది, తెలంగాణలో, హైదరాబాద్ లో ఇట్లాంటి జరిగినాయి అంటే కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్ మోసాలే. తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఇంకోటి ఏంటంటే గౌరవ హైకోర్టు గారు కూడా మాట్లాడతారు. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో దారుణాలు జరిగిన అనేక సంఘటనలు ఉన్నాయి. ప్రతిది కూడా వాళ్ళు చాలన కట్టుకొని, అంటే వెండి అంటే అమ్మేటోళ్ళు కొనేటోళ్ళు ఏదైతే ఉన్నారో, మనకి పర్చేజరు ఎవరైతే ఉంటారో, సెల్లరు పర్చేజర్, వాళ్ళు అమ్మకందారు కొనుగోలుదారు ఇద్దరు సమ్మతిస్తే చాలన కట్టుకుంటే హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చినటువంటి అనేక సందర్భాలు. అంటే కోర్టులను కూడా మిస్మరేజ్ చేసి, మిస్గైడ్ చేసినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. ఇవన్నీ పక్క పెడితే ప్రస్తుతానికి ఏంటంటే ఏ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కావాలన్నా వాళ్ళ దగ్గర ప్రొహిబిటెడ్ లిస్ట్ అనేది ఉంటది. ఆ ప్రొహిబిటెడ్ లిస్ట్ ను క్రాస్ చేసి రిజిస్ట్రేషన్ చేసిన అధికారులను ఏమంటారు మరి వాళ్ళు కదా నిజమైన దోపిడీదారులు. ఇవాళ మనం కామన్ మ్యాన్ ఏం చేస్తాడు, నాకు డాక్యుమెంట్ అయింది, రిజిస్ట్రేషన్ అయింది, తర్వాత నీ పర్మిషన్ కి అప్లై చేసిన పర్మిషన్ వచ్చింది, ఈ పర్మిషన్ డాక్యుమెంట్ దాని లింక్ డాక్యుమెంట్ లో చూసి నాకు బ్యాంక్ లోన్ ఇస్తుంది కాబట్టి నాకు జెన్యూన్ కదా అని ఒక అంటే ఒక ఇల్లు అనేది సాకారం చేసుకోవాలి హైదరాబాద్ లో అంటే అది మామూలు విషయం. అంతమంది ఎక్కడెక్కడ ఊర్లలో ఆస్తులు అమ్ముకొని వాళ్ళు జాబులు చేసి భార్య వాళ్ళు ఇల్లు కట్టుకొని వాళ్ళు సంతింటి కళ సాకారం చేసుకొని వాళ్ళ ఇళ్ళలో పోతే ఈ హైడ్రా అనే దోపిడీ, అంటే హైదరాబాద్ దోపిడీది, ఈ హైదరాబాద్ దోపిడీ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ గాని, ఈ రంగనాథ్ గారు గాని ఈ రకంగా, రంగనాథ్ గారు అయినా కూడా ఆయన ఏమంటాడు, నాకు పై అధికారులు మనకి ఇప్పుడు పై అధికారులు నాకు ఆర్డర్ ఇచ్చిర్రు నేను చేసిన అంటే నువ్వు నీ పరిధి ఏంది, మీరు ఒక చదువుకొని ఒక యూపీఎస్సీ క్వాలిఫైడ్ అయిన పర్సనాలిటీ, మీరు అట్లాంటి ఒక గ్రూప్ యూపీఎస్సీ మంచి ఒక ఉద్యోగాన్ని సాధించుకొని వచ్చినట్టు చదువుకున్నటువంటి వ్యక్తులు మీరు, ప్రభుత్వాలు ఇలా పోతే ఇప్పుడు మొన్న చూసుకున్నటువంటి ఈ విషయం సైడ్ ట్రాక్ పోతే ఇలా ప్రభుత్వ అధికారులే బలవుతున్నారు. రాజకీయ నాయకులు ఎత్తు చేతల్లో ఉండి వాళ్ళు నడుచుకొని ఏం లాభం వస్తుందో, అంత ఆతృత ఎందుకో, ఇంతమందిని భయభ్రాంతులకు గురి చేసినటువంటి, అంటే రూల్స్ ను వయోలేట్ చేస్తే రానున్న సందర్భంలో ఎప్పుడైనా కూడా మన గత ప్రభుత్వాల్లో చూస్తే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఉన్నది, అదంతా కూడా ప్రభాకర్ రావును అది అమెరికాలో ఉన్నాడు, ఆయన అరెస్ట్ చేయాలి, ఆయన ఇష్యూలో క్లారిఫికేషన్ తీసుకోవాలంటే నాకు ఆఫీసర్ కేసీఆర్ నాకు ఆర్డర్స్ ఇస్తేనే కదా మేము ఇంటెలిజెన్స్ అధికారిగా మేము ట్యాప్ చేస్తాము అని చెప్పి ఆయన ఒప్పుకుంటాడు. ఈ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ ఏమంటాడు, నేనే వాన్ డ్యూటీ వాడు చేసిండే, వాడిని నేనెందుకు చేయమంట, అంటే వాడు వీడు అనే పదాన్ని మాట్లాడు. అంటే అంత చీప్ అయిపోతారా ఒక అధికారి,
నీకు డ్యూటీ చేసిండంటే ఈయన పరిధిలు ఎక్కడున్నాయి? ప్రతి ఉద్యోగస్తునికి ఒక పరిధి ఉంటది. ఆయన డ్యూటీస్ ఏం చేయాలో టు డూ ఆర్ నాట్ టు డూ అనేది ఉంటది. ఇష్టం ఉన్నట్టు నువ్వు ఏది పడితే అది చేయొచ్చు అంటే ఎవరు కూడా ప్రజల తిరుగుబాటుకు, ఆగ్రహానికి లోను గాక తప్పదు. ఇప్పుడున్న రంగనాథ్ గారు కూడా ఖచ్చితంగా ఏదో ఒకనాడు జైలుకి పోయే సందర్భం ఉంటది. ఎందుకుంటది అంటే ఇప్పుడు ఇది రూల్స్‌కు వయలేట్ చేసుకొని వెళ్ళిపోవడమే. నీకున్న హైడ్రా మేనిఫెస్టో ఏంది? ఈ హైడ్రా ఎందుకు ఏర్పాటు చేసిండ్రు? జీవో నంబర్ 99 ఎందుకు ఉంటున్నది? దానికి ఏ పరిధిలోకి లోబడి ఉంటది? ఇక్కడ హైదరాబాద్‌లో ఒక బ్లూ ప్రింట్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో ల్యాండ్స్ ఎన్నున్నాయి? ఎంత ఎఫ్‌టీఎల్ ఎంత బఫర్ జోన్ ఉంటది? ఎఫ్‌టీఎల్ తర్వాత 20 మీటర్స్ బఫర్ జోన్ ఉంటది. ఆ బఫర్ జోన్ మార్కింగ్ చేసిండ్రా? గతంలో ఆక్యుపేషన్ అయినోళ్ళను తర్వాత దానికి రిజిస్ట్రేషన్ అయినటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్‌ను ఎంతమంది మీద క్రిమినల్ కేసులు పెట్టిండ్రు? దీని మీద హైకోర్టు సుమోటోగా వాళ్ళు స్పందించారు. కేసుని ఎందుకు తీసుకోరు? గవర్నమెంట్‌కి ఎందుకు డైరెక్షన్ ఇవ్వరు? ఇవాళ ఒక కమిషనర్ రంగనాథ్ గారినే పిలిపించి మీరు ఆయనను చేసే డ్యూటీని ప్రివెంట్ చేస్తాను. చేయనియండి, ఆయన చేసేది కరెక్ట్ అయితే ఆయన వెనుక ఎవరెవరు బాధ్యులు ఉన్నారో వాళ్ళందరికీ ఎందుకు నోటీస్ ఇయ్యరు? ఒక అడ్వకేట్‌గా నేను అడుగుతున్నా. ప్రజల పక్షాన అడుగుతున్నా. ఇవాళ ఎవరు కూడా నువ్వు రిజిస్ట్రేషన్ కాకపోతే ఆడు కొనుక్కునేటోడా? వాడు ముందు పోయేటోడా? పర్మిషన్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు, ఎగ్జిక్యూషన్ అయినప్పుడు ఆ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అది ప్రొహిబిటెడ్ ఉంటే ఖచ్చితంగా ఆయన ఒక అఫెండర్ అవుతాడు. ఆయన 420 కింద అవుతాడు. ఖచ్చితంగా ఆయన ఆస్తి సీజ్ చేయాలి. ఆయన ప్రాపర్టీస్ సీజ్ చేయాలి. మొత్తం అది కేసు తెగే వరకు కూడా ఆయన జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అట్లా తీస్తే మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక ఇష్యూలో అంటున్నాడు, సాక్షాత్తు ఇదంతా మొత్తం తీస్తే స్కామ్ అంతా అయితే 50% పైచీలకు అందరు కూడా నాకు ఈ సిబ్బంది అంతా కూడా జైల్లో పోయే సందర్భం ఉన్నది. ఇక పనిచేసేవాడు ఎవడు దొరకడు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు. మరి ఇక్కడ సామాన్యులు ఇట్లా ఒక్క రూపాయి ఎంత ఒక సంతింటి కళ అంటే ఎంత బాధ అనిపిస్తుంది. అవును సార్. ఇప్పుడు జీవో అసెంబ్లీ నుంచి జీవో కూడా తెప్పిస్తామని చెప్తున్నారు. ఇంకా అంటే రంగనాథ్ గారు వేరే దానికి వెళ్ళడానికి కూడా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ హైడ్రా బాధ్యతల నుంచి కొంచెం తప్పుకోవాలన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఫర్దర్ గా చూస్తే సార్ ఇప్పుడు ఈ నష్టపోయిన మిడిల్ క్లాస్ పీపుల్ సామాన్య ప్రజలున్నారు. వాళ్ళకి ఎలా న్యాయం చేయాలి? అంటే ఈ హైకోర్టు ఇచ్చిన లైన్ ఏమన్నా ఉంటుందా? అంటే చాలా నష్టపోయారు. ఇప్పుడు మీరన్నట్టుగా ఒక్కొక్క రూపాయి సంపాదించుకొని వాళ్ళు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడితేనో ఆ ఇల్లు వాళ్ళకి సమకూరుస్తుంది. సడన్ గా వచ్చి కూల్ చేస్తే ఇప్పుడు వాడు ఫర్దర్ గా చేయాలంటే గవర్నమెంట్ ఏమన్నా చేయగలుగుతుందా? వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతుందా? ఎట్లా వాడు ఆ నష్టపరిహారాన్ని పూడ్చుకోగలుగుతారు వీళ్ళు? ఖచ్చితంగా ఇప్పుడు స్పందించినట్టు న్యాయస్థానం సుమోటోగా గవర్నమెంట్ కి డైరెక్షన్స్ ఇచ్చి ఇట్లా ఇల్లీగల్ రిజిస్ట్రేషన్స్ అయినా ఇల్లీగల్ పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళనైనా ఇల్లీగల్ గా వీళ్ళు బ్యాంక్ లోన్స్ కూడా బ్యాంకర్ బిల్డర్ తరపున ఉండి అష్యూరెన్స్ ఇచ్చి బ్యాంకర్ కూడా ఏ నామ్స్ రూల్స్ అంటే క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం బ్యాంకర్ కూడా ఉంటుంది. ఎందుకంటే లీగల్ ఒపీనియన్ ఇస్తారు, మేము అడ్వకేట్ ఉంటాయి సార్. ఇప్పుడు ఈ ఒక్క విషయం ఇల్లు కూల్చేయగానే సరిపోదు, బ్యాంక్ వాళ్ళు లోన్లు ఇస్తారు. అలాగే బయట నుంచి కొన్ని అప్పులు తెచ్చుకొని అలా తీసుకున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ సమాధానం చెప్పాలంటే ఇల్లు పోయిన మధ్య తరగతి మనిషి ఎక్కడ నిలబడాలి? ఇప్పుడు ఈ కొత్తగా మనకున్నటువంటి ఇప్పుడు అమీన్పూర్ లో జరిగిన సంఘటన పైన హైకోర్టు స్పందించింది. అట్లనే రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద ఇష్యూ ఏదైతే ఉన్నదంటే హైడ్రానే ఉంది. ఈ హైడ్రా మీద హైకోర్టు ఒకటే స్పందించి లేదా సుప్రీంకోర్టు అయినా స్పందించవచ్చు. దేశంలో ఏ ఇష్యూ ఎక్కడ వేసినా కూడా సుప్రీంకోర్టుకు ఆ పవర్ ఉంది. ఆ పవర్ ఎక్సైజ్ చేసుకొని సుమోటోగా తీసుకొని కేసెస్ రిజిస్టర్ చేసి రేవంత్ రెడ్డి గారికి డైరెక్షన్స్ ఇచ్చి ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో నిజమైన బాధితులు ఉన్నారో వాళ్ళకి ల్యాండ్ ఏరియాల మీద వాళ్ళకి కట్టిపిచ్చి తర్వాత నిజంగా ఇందులో క్రైమ్ లో ఈ భారీ కుంభకోణంలో ఇన్వాల్వ్ అయినటువంటి ఏ అధికారినైనా కూడా ఖచ్చితంగా జైలు పంపి ముందుకు పోతే కనుక రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం సబబైనదే అని చెప్పి కరెక్ట్ అయిన నిర్ణయం అని చెప్పి ప్రజలందరూ కూడా హర్షిస్తారు. హైదరాబాద్ కూడా ఒక 100 సంవత్సరాలు ముందుకు పోయినట్టయితుంది. ఇది మంచి ఉద్దేశమే. ఎందుకంటే ఈ నాలాలు ఇవన్నీ మొత్తం కూడకపోతే రోడ్ల మీదకి నీళ్ళు వచ్చి మొత్తం కూడా ఇవాళ అన్ని హైదరాబాద్ ఏంటంటే ర్యాపిడ్ గా డెవలప్ అయింది. ఓల్డ్ మ్యాపుల్నే ఒక మంచి గుర్తింపు ఐడెంటిఫైడ్ అంటే సిటీగా పేరు పొందింది. అందుకని ఇప్పుడు ఇంకా ర్యాపిడ్ గా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి ఒక నోటీస్ అన్నా ఇవ్వాలి కదా సార్, కొన్ని రోజులు టైం అన్నా ఇవ్వాలి కదా, లేదా ఫర్దర్ గా వాళ్ళకి గవర్నమెంట్ ఎక్కడైనా కొన్ని ఉండటానికి కనీస వసతులన్నా చూపించి అవి కూల్ చేయాలి కదా. నిట్ట నిలువుగా పిల్లలతో సహా రోడ్డు మీదకి వచ్చేసారు కదా సార్ ఈ రోజు. నోటీస్ అనేది ఖచ్చితంగా లీగల్ స్టెప్ లో
ఫస్ట్ స్టెప్ అది. ఏదన్నా ఐడెంటిటీ చేస్తే మీరు ఒక 14 డేస్ మినిమమ్ 14 డేస్ అయితే ఖచ్చితంగా ఉంటది. ఓ 14 డేస్, ఓ 1 మంత్, 30 డేసో, 90 డేసో ఇవ్వాలి. కానీ ఇక్కడ దుశ్చర్య ఏంటంటే ఇట్లా వీళ్ళందరూ పోయి కోర్టును ఆశ్రయించి స్టేలు తెచ్చుకోవడము, సివిల్ కోర్ట్స్‌కు దగ్గర పోవడము, ఈ రకంగా పోతే మల్టిపుల్‌గా ఇష్యూస్ అయితాయని చెప్పి ఇట్లా హైకోర్టు ఇప్పుడు స్పందించింది. అంటే లేట్‌గానైనా స్పందించింది. అంటే అంతా అయిపోయినాక మెల్లగా లేచి దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మొరిగినట్టు ఇవాళ అంటే మొత్తం అయ్యేదంతా అయిపోయినాక ఇప్పుడొచ్చి ఇదంతా ఇంకా ఇప్పుడు కోర్టును కూడా కొంతమంది మేధావులు తప్పుపడుతున్నారు. ఇన్ని రోజులు హైదరాబాద్‌లో ఉన్నారు. ఇంత పెద్ద హాట్ టాపిక్ అయితుంది. ఇప్పుడు ఒక పిటిషనర్ వచ్చి పిటిషన్ ఫైల్ చేస్తేనే హైకోర్టు న్యాయమూర్తి గారికి ఈ విషయం తెలిసిందా? ప్రధాన న్యాయమూర్తి చెప్తున్నారు. ఇవంతా కూడా గవర్నమెంట్‌కు తొత్తులుగా మారినటువంటి సందర్భం అన్నట్టుగా న్యాయ వ్యవస్థ మీద కూడా జనాలకు ఎవరు కూడా నమ్మకం కోల్పోయినటువంటి సందర్భం. ఇవాళ స్పందించిన రంగనాథ్ గారిని ఈ విధంగా అన్నారు అంటే జరిగే నష్టం జరిగింది కదా! ఇప్పుడు రంగనాథ్ గారు సేఫ్ జోన్‌లో పోవాలంటే నాకు హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది కాబట్టి నేను ఈ ఉద్యోగం చేయలేను. నా ఒక్కడికి ఎందుకు? నేను ఒక్కడినే ఆన్సరబుల్ ఎట్లయితా? గవర్నమెంట్ కదా ఆన్సరబుల్ కావాల్సింది. అంటే గవర్నమెంట్ అంటే ఏంది? ఆఫీసర్స్ అంటే ఇంక్లూడ్ అయితేనే కదా! ఎగ్జిక్యూషన్ ఆర్గాన్ తీసుకునేటిదే గవర్నమెంట్. జ్యుడిషియరీ ఆర్గాన్ వచ్చేసి ఎగ్జిక్యూషన్ ఆర్గాన్ మీద పెట్టేది లేదు. నువ్వు ముఖ్యమంత్రిని ఎందుకు తప్పుపట్టావు? ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తేనే కదా చేసేది. హైడ్రాని పెట్టింది గవర్నమెంట్ జీవో ఆధారంగానే కదా! పెట్టినప్పుడు నువ్వు ముఖ్యమంత్రిని ఎందుకు బోన్‌లోకి పిలువవు? చైర్మన్ గా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు సార్. కమిషనర్ గానే రంగనాథ్ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికి సమాధానం ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఆయన ఓన్లీ పబ్లిక్ సర్వెంట్. ఆయన 10 పైన ఎవరు ఉంటారు? ముఖ్యమంత్రి ఉంటారు. ఆ తర్వాత ఎవరు ఉంటారు? మున్సిపల్ కమిషనర్ ఏదైతే ఉంటారో ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటారు. లేదా ఈయన పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించింది ఏదైతే ఉంటుందో గౌరవ డీజీపీ గారు ఉంటారు. అసలు ఈ డీజీపీ మున్సిపల్ ఇవి ఎవ్వరు ఉండరు. రంగనాథ్ గారు ఎక్కడ డ్యూటీ చేసినా డైరెక్ట్ ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ కు ఒక ఏజెంట్ గా పనిచేస్తాడు తప్ప ఆయన ఏం లేదు. ఇవాళ గత ప్రభుత్వాలు ఏదొచ్చినా ఆయన ఒక మంచి కీ పోస్ట్ లో ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ ఏ ఇష్యూలలో కూడా వచ్చినా కూడా ఆయన ఇప్పుడు ఈ ప్రభుత్వాలు మారినా ఆయన అధికారం మాత్రం పోగొట్టుకోడు. ఆయన పవర్ ను చేసుకొని ఎంజాయ్ చేసే గుణమైన. కానీ జనం ఎటుపోతాండ్రు, బాధితులు ఎవడు, నిజమైన సంఘటన ఏంది, ఇది ఎందుకు నేనే చేయాలి అనేది ఆయనకు తెలియదా? ఆయన మొన్ననే కొత్తగా ఐపీఎస్ గా ఎన్రోల్ అయ్యి ట్రైనింగ్ పూర్తి చేసుకొచ్చినటువంటి ఆఫీసర్ ఇవాళ వచ్చి హైకోర్టు బయట అక్కడక్కడ లీకేజ్లు ఇస్తా ఉన్నారు. ఏది ఇవన్నీ నాకు తెలియదు, ఇవన్నీ ఎవరు వదిలిపెడతారు? ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరిగిన ఎవరు కూడా వదిలిపెట్టారు. అవసరం అంటే ప్రభుత్వాన్ని కూడా కూల్చేస్తారు. ప్రజల పక్షాన ఉంటారు. ఎందుకంటే వీళ్ళ ప్రజలను పాలించుకోవడానికే ఈ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. గత ప్రభుత్వంలో మార్పు ఉండాలి అని చెప్పి రేవంత్ రెడ్డిని ఎంచుకున్నారు. మార్పు కోసమే రేవంత్ రెడ్డిని ఎంచుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆలోచించినావు నువ్వు వాస్తవమే కావచ్చు. కానీ మీరన్నా నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ విత్ ఇన్ ద స్టిపులేట్ టైం సపరేట్ కోర్టు పెట్టుకో, సపరేట్ పోలీస్ స్టేషన్ పెట్టండి. ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చిండ్రో, రిజిస్ట్రేషన్స్ ఇచ్చిండ్రో, లోన్స్ ఇచ్చిండ్రో వీళ్ళందరినీ బిల్డర్లు కానీ మీడియేటర్స్ కానీ ఆ డాక్యుమెంట్ విట్నెస్లందరినీ దొరకబట్టుకొచ్చి లోపల పడేసి ఏదైనా తప్పు జరిగిందంటే అది గవర్నమెంట్ నుండే జరుగుతుంది. ప్రభుత్వం ఏదైనా దండుకోవడానికే ఇవన్నీ పక్క పెడితే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా అంటే పెద్ద 32 ఫ్లోర్స్ అవన్నీ కూడా హై రైజ్ జోన్స్ అన్ని కూడా కేటీఆర్ కు 25-26% ఇచ్చిన జోన్సే ఇవన్నీ కూడా ఇల్లీగల్ పర్మిషన్ తీసుకున్నారు వీళ్ళు కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రికి. మరి ఆ ముచ్చట ఎవరు మాట్లాడారేంటి? ఇవాళ హైటెక్ సిటీ హైదరాబాద్ మొత్తం తెలంగాణ మొత్తం ఏ కన్స్ట్రక్షన్ అయినా కూడా 25-26% ఇచ్చింది వాస్తవమా కాదా ఎంక్వైరీ చేయండి. అంత దమ్ము లేదా? అంటే అందరు తోడు దొంగలేనా? అంటే ఇవాళ నువ్వు దోసుకున్నావు, నేను దోసుకుంటే నువ్వు రాకు అంటే ఒక అండర్స్టాండింగ్ దోచుకోవడం అంట. దీన్ని ఒక అండర్స్టాండింగ్ దోపిడీ అంటారు. హైడ్రా అంటే అండర్స్టాండింగ్ దోపిడీ. ఇప్పుడు నష్టపోయిన వాళ్ళకి ఏమన్నా హైకోర్టు గవర్నమెంట్ కి ఏమన్నా సూచనలు చేయగలుగుతా సార్? ఒక లైన్ ఏమన్నా మాట్లాడగలుగుతుందా? ఖచ్చితంగా నష్టపోయిన వాళ్ళందరూ కూడా బోనఫైడ్ పర్చేజర్స్ బోనఫైడ్ పర్చేజర్స్ కిందికి వస్తారు. వాళ్ళకు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు అది ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉంటే ఎఫ్టీఎల్ ఉన్నా బఫర్ జోన్లు ఉన్నా గవర్నమెంట్ ల్యాండ్ అయితే అది ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉంటది. ఆ సర్వే నంబర్ మొత్తం కూడా రిజిస్ట్రేషన్స్ కావు. ఒకవేళ ఈ చిన్న క్లారిఫికేషన్ అమ్మా, ఒక సర్వే నంబర్ ఉదాహరణకు 13 సర్వే నంబర్ ఉంది ఒక పలానా ఏరియాలో పలానా శివార్కు వస్తుంది.
దాని మొత్తం విస్తీర్ణం ఎంత 13వ సర్వే నంబర్ల దగ్గర దగ్గర 36 ఎకరాల 33 గుంటలు అనుకుందాం. ఈ సర్వే నంబర్లో ఒక 3 ఎకరాల 2 గుంటలే ప్రొహిబిటెడ్ లిస్ట్ ఉంటుంది, మిగతాది మొత్తం ఉండదు. కానీ అట్లాంటప్పుడు ఏంటంటే వాళ్ళు మన న్యాయస్థానాలు ఆశ్రయిస్తారు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బందిని ఆశ్రయిస్తే అప్పుడు డిమార్కేషన్ చేసి ఆ 3 ఎకరాల 2 గుంటలు ఎక్కడి వరకు వస్తుందో అక్కడ మార్కింగ్ చేసి ఈ సర్వే నంబర్లో ఇది మాత్రమే ప్రొహిబిటెడ్ లిస్ట్ అని చెప్పి వాళ్ళు అప్పుడు ఒక నివేదిక రిలీజ్ చేసుకుంటూ మిగతా సర్వే నంబర్ అంతా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని ఎన్ఓసి ఇస్తారు. దాన్ని ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటారు. అట్లాగని ఇక్కడ వీళ్ళందరినీ కూడా రిజిస్ట్రార్ను రెవెన్యూ సిబ్బందిని అయితే అసలు 90% దొంగలే. ఎందుకంటే మార్గం ఎంత ఏ జాబ్ అయినా ఇప్పుడు పోలీసు వాళ్ళు అనుకుంటారు బద్నామయ్యేది పోలీస్ డిపార్ట్మెంట్, కానీ దొంగలు చోర్లు అంటే ఎవరంటే రెవెన్యూ డిపార్ట్మెంట్. ఈ నా కొడుకులు వాళ్ళు పురుగుల పడి చెప్తారు ఇవాళ, ఎందుకంటే పైసలు ఇస్తే ఏదైనా చేస్తారు ఈ నా కొడుకు. నేను కూడా ఒక అమ్మ కంటే పుట్టిన, కానీ నా కొడుకులు అందరూ గుట్టలే, వీళ్ళు జంతువుల అనద్దు. కానీ లైవ్ లో ఉన్నారు. విషయం ఏంటంటే అసలు రాష్ట్రంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ అంత దొంగన ఎవ్వరు లేరు. ఇలా వీళ్ళ డిపార్ట్మెంట్ యొక్క మోసాలు కనుక దిస్తే నాకు మీరు 1 ఇయర్ టైం పడుతుంది నా దగ్గర ఉన్న కేసులు చెప్పడానికి. కొడుకులు ఎట్లా అంటే పట్టాలు ఎవడో ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి ఉంటాయి, అవన్నీ ధరణి పోర్టల్ అని ఆ ప్రభుత్వం తెచ్చింది, భూమాత అని ఈ ప్రభుత్వం తెచ్చింది. ఈ రేవంత్ రెడ్డి భూమాత అనగానే అయిపోయి హైదరాబాద్ వచ్చి అందరి మీద ఒక రాకెట్ లాంచర్ పడ్డది. పడి హైదరాబాద్ రిపేర్ చేస్తారంటే ఓవర్ నైట్. ఇన్నేళ్ళకెళ్ళి 75 ఏళ్ళకెళ్ళి స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలకి వెళ్ళి కాందట రేవంత్ రెడ్డి ఉన్నదే కింద పెద్ద పెద్ద కోరికలతోటి మొత్తం వేసేస్తాం తీసేస్తాం అని అంటాడు. ఈ రెవెన్యూ సిబ్బంది ఇది యాక్చువల్ గా ఒక ఐఏఎస్ అధికారి ఉంటారు ఈ హైడ్రాకి సంబంధించిన ఆఫీసర్ గా, కంట్రోలర్ ఆఫీసర్ గా. ఐఏఎస్ ఆఫీసర్ ఈయన అసిస్ట్ చేసేయడానికి ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చిన డైరెక్షన్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని పెడతారు. సాఫ్ట్గా ఐపీఎస్ తీసి ఐఏఎస్ వేసింది. ఇది అడ్మినిస్ట్రేషన్ వింగ్ కిందికి వస్తుంది. ఎగ్జిక్యూషన్ వింగ్ కిందికి వచ్చేది ఏంది ఈ ఐపీఎస్ ఆఫీసర్. అప్పుడు ఎప్పుడు ఏదన్నా ఇబ్బందులు అయితే ఈయనకు ఒక ఫోర్స్ ఇచ్చి ఈయన డిస్మెంటల్ చేయమని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇవ్వాలి. ఇది రంగనాథ్కు తెలియదా? మొత్తం నిద్రాగారాలు వదిలిపెట్టి మొత్తం బుయ్య తిరుగుతూనే ఉన్నాడు. ఒక కొత్త బండ్లు పోగానే మైకులు పెట్టరు, మీ మీడియా వాళ్ళందరూ మైకులు పెట్టగానే మొత్తం ఆయన జిమ్ కూడా కొత్త చేసి కొత్త యూత్ లెక్క మొత్తం వయసులు ఇట్లాంటివి చేసేటి అన్ని అక్రమైన దొంగ పనులే. అవి తప్పుడు పనులన్నీ అక్కడ పోయినప్పుడు వాళ్ళ ఏడుపులు, వాళ్ళ ఆర్తనాదాలు, ఇల్లు పోగొట్టుకొని చిన్న పిల్లలతోటి చూస్తుంటే స్పెషల్ కేటగిరీలో దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని ఈ మనుషుల మధ్యలో కొత్తగా పుట్టిండు ఆయన. డైరెక్ట్ ఆయన స్కూళ్ళల్లో విద్యార్థులతో చదువుకోలేదు, అమ్మ నాన్నకు అన్నటువంటి వాళ్ళటువంటి సామాజిక విలువలతో ఉన్నటువంటి పెరుగుడు పెరగలేదా అని అడుగుతున్నా నేను. ఇలా బాధ అనిపిస్తుంది. నువ్వు రిజైన్ చేయకపోయినావు, రిజైన్ చేయ, నాకు వేరే డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేయండి, ఇట్ ఈస్ నాట్ మై డ్యూటీ, దిస్ ఈస్ అగైన్స్ ద ప్రాక్టీస్ అని చెప్పి నువ్వు పెట్టావా? చదువుకోలేదా? ఇవాళ నువ్వు ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో రెవెన్యూ సిబ్బంది మోసాలను ఖచ్చితంగా ఈ నా కొడుకులందరినీ ఇస్తే 90% పోతారు. ఈ 90% మంది వాళ్ళ ఆస్తులు జప్తు చేసి ఈ బాధితులందరికీ ఒక్కొక్కరికి ఒక అపార్ట్మెంట్ అంటే మనకేంది ఇప్పుడు మన మూసీనాది బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను కదా, డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు. ఇక్కడ హైటెక్ సిటీలో ఒకటి విల్లా కట్టియచ్చు ఆ పైసలతో, నా కొడుకుల దగ్గర ఉన్న పైసలతో. కేవలం ఒక్క కేసీఆర్ ఇచ్చినటువంటి మన ఇది ఉన్నది కదా ధరణి పోర్టల్ వచ్చినాక ఒక్కొక్క రెవెన్యూ సిబ్బంది అంటే అక్రమంగా సంపాదించిన దొంగనా కొడుకులు వాళ్ళు 100 సంవత్సరాలు అంటే ఒక 3-10 తరాలు తినేంత ఆస్తిని సంపాదించారు. కేవలం 50,000 1,00,000 రూపాయలు 5 లక్షలు ఇస్తే నీ పేరు మీద ఉన్నటువంటి భూమి నా పేరు మీదకి ఎక్కింది. అవును సార్, గ్రామ స్థాయి నుంచి కూడా ఎంఆర్ఓలు గొడవలు చాలా అవుతాయి, చాలా ఉన్నాయి. ఒకళ్ళ భూమి మరొకరి పేరు మీద ఎక్కించడం, అవి డబ్బులు తీసుకోవడం, ఊర్లో రాజకీయాలు, రాజకీయ నాయకుల ప్రాబల్యం చాలా నడుస్తూ ఉంటది ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఇటువంటి పనులు. ఎస్ సార్, విఆర్ఏ ఎత్తే ఏం లాభం? నువ్వు మళ్ళా తీసుకుపోయి ఎంఆర్ఓలకే ఇచ్చిండు కేసీఆర్. ఆయనకు తెలుసు, ఎందుకంటే గడిల నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తి, జనాల నుండి వచ్చినటువంటి వ్యక్తి కాదు.
జనంలో ఒక అగ్గి పుట్టించి ఉద్యమం పేరిట ఒక ఒక అగ్గి పుట్టించి ఇది ఉద్యమ పార్టీ అని అదని ఇదని చెప్పి ఏదో చేసి మాయమాటలు చెప్పి దళితుడు ముఖ్యమంత్రి చేస్తా అని పోయి దళితుడు పెద్ద దళితుడు అయిండు. ఈ వీడు కేసీఆర్ అనేటోడు పెద్ద దళితుడు. వీడు దళితులకు పెద్దన్నగా అంటే వీడు దళితునికే పుట్టొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే వాడు డిఎన్ఏ దళిత డిఎన్ఏ. వాడు ఇలా రాష్ట్రాన్ని వెళ్ళకాటు చేసిండు. వాడిని వదిలిపెట్టిండు. అరే మేనిఫెస్టోలో పెట్టిండు, మోదీ సర్కార్ పెట్టిండ్రు మేనిఫెస్టోలో మన గత ప్రభుత్వ అవినీతిని మొత్తం కూడా మేము వెలికి తీస్తామని. ఆయన ఎటుపోయిండు, సెంట్రల్ గవర్నమెంట్ ఎటుపోయింది. మన కేసీఆర్ మన రేవంత్ రెడ్డి ఏమన్నాడు, రేవంత్ రెడ్డి మాటలు నమ్మింది జనం. కేవలం కేసీఆర్ అవినీతిని ఎండగడతా ఒక్కనాడు పేరగాని చెప్పులు లేని వ్యక్తిని ఇవాళ ఈ కొడుకు ఇంత వందల వేల కోట్లు లక్షల కోట్లు ఎట్లా సంపాదించిండు. ఇవాళ బిడ్డ అవినీతి అంటే ఇవన్నీ పక్కా పెడితే ఆ లిక్కర్ స్కామ్ అవన్నీ కూడా చిన్న స్కాములు. ఆ చిన్న చీమ ఆవగింజంత స్కామ్ లిక్కర్ స్కామ్ కవితక్క చేసింది. వాళ్ళు స్కాములు చేసింది అంటే ఆమె ఒక చిన్న బిట్ అమ్మితే ఒక ఫ్లాట్ అమ్మితే ఇవాళ ఒక జిల్లా వస్తుంది. ఒక బుర్జ్ ఖలీఫాలో ఒక ఫ్లాట్ అమ్మితే మనం ఒక జిల్లా కొనుక్కోవచ్చు. సంపాదించుకోవడానికి ఈ అవినీతి సొమ్మును కూడగట్టుకోవడానికి మనం ఎంత తింటామేమన్నా వజ్రాలు తింటామా? అన్నమే కదా తినేది. ఇవాళ ఇవన్నీ ఇన్ని సమస్యలు ఉన్నాయి. మరి ర్యాపిడ్గా నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక విషయం ఏంటంటే ఈ ఖచ్చితంగా ఒక స్పెషల్ కోర్టు పెట్టాలనే ఒక లైన్ అయితే నేను తీసుకుంటున్నా. ఎందుకంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఒక స్పెషల్ కోర్టును ఈ బాధితులకు నిజమైన బాధితులు ఎవరో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎవరైనా కూడా ప్రైవేటు భూమి అయితే కూడా ఖచ్చితంగా వాళ్ళని కూల్చివేస్తే అక్కడ ఉన్న భూమికి వాళ్ళు నష్టపోయిన దానికి కొంత ఒక నష్టపరిహారాన్ని చెల్లించే విధంగా వాళ్ళకు టైం బాండ్ పెట్టి ఒక గెజిట్ పబ్లికేషన్ రిలీజ్ చేసి వాళ్ళని వెంటనే ఆదుకోవాల్సిన ఒక స్పెషల్ కోర్టు పెట్టాలి, స్పెషల్ పోలీస్ స్టేషన్ పెట్టాలి. స్పెషల్ పోలీస్ స్టేషన్ పెట్టి రంగనాథ్ గారినే అందులో ఆఫీసర్ గా పెట్టాలి. ఎందుకంటే ఆయన మీద పట్టుకుని తుడుచుకోవాలంటే ఇదే రంగనాథ్ ఆ రెవెన్యూ సిబ్బంది నా కొడుకులను తెచ్చి తొక్కి వీడియో పెట్టితే మేమందరం హర్షిస్తాం. రెవెన్యూ సిబ్బందిని, రిజిస్ట్రేషన్ ఆఫీస్ సిబ్బంది, ఇరిగేషన్ ఆఫీసర్స్ ను, ఈ మున్సిపల్ పర్మిషన్ ఇచ్చిన దొంగనా కొడుకులను వీళ్ళందరినీ తీసుకురా. ఆ బ్యాంక్ వాడిని తీసుకొచ్చి టోటల్ గా వీళ్ళందరినీ తీసి బ్యాంకులో అయితే ఎట్లా రాబరీ చేసిరో ఇది రాబరీ, థెఫ్ట్ అన్ని వస్తాయి. ఐపీసీల దగ్గర పాత ఐపీసీ చట్టాలను చూసుకుంటే 511 సెక్షన్లలో 500 దాకా వర్తిస్తాయి నా కొడుకులకు. అన్ని బుక్ వీళ్ళు చేసిన మోసాలు. సామాన్యుని జరిగిన అన్యాయానికి రంగనాథ్ గారినే ఆఫీసర్ గా పెట్టి ఒక స్పెషల్ గా స్టేషన్ నిర్వహించి దగ్గర హైదరాబాద్ లో ప్రతి దగ్గర ఒక 10 సెంటర్లు పెడితే కూడా సరిపోవు. ఈ నా కొడుకులను తేవడానికి 3 రోజులు కూడా పడుతుంది. రంగనాథ్ మళ్ళీ ఇమీడియట్ గా వెళ్ళొచ్చు, ఇమీడియట్ గా వాళ్ళందరూ రావచ్చు, పట్టుకొచ్చి అందరి బాధితులను గెజిట్ పబ్లికేషన్ రిలీజ్ చేసి వెంటనే ఇవ్వాలి. హైకోర్టు గౌరవ న్యాయమూర్తి గారు స్పందించినట్టు దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మొరిగినట్టు మళ్ళీ ఎవరన్నా ఒక జడ్జి మొరిగి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని తెచ్చి నిలబెట్టి ఎన్ని రోజులలో ఇది చేస్తాడో చెప్పమనండి. ఈ జరిగిన రాబరీ ఇది. ఈ రాబరీని ఎన్ని రోజుల్లో రికవరీ చేస్తారు, బాధితులకు వెంటనే ఏం అష్యూరెన్స్ ఇస్తారు, వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టి చీఫ్ జస్టిస్ గారు స్పందించి లేదు అంటే ముఖ్యమంత్రి స్పందించి ఒక వారం రోజులు 10 రోజులలో మీకు అందరు కూడా న్యాయం జరుగుతుంది, నేను ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తాను అని చెప్పి కూల్చివేతలు ఇప్పటికి ఆపి కూల్చివేతలు జరిగిన ప్రాంతంలో ఎంతమంది బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ నేను ఏ విధంగా న్యాయం చేస్తా అని చెప్పి ఇది ఒక ఈ విధంగా పోతే గనక ఖచ్చితంగా ఇది హర్షించదగ్గ విషయం. ఈ కూల్చివేతల ద్వారా హైదరాబాద్ ఒక 100 సంవత్సరాల ముందు పోతుంది. ఈ వీళ్ళు తీసుకున్న కరెక్టే కానీ దీని ఎన్నుకున్నటువంటి దొంగలను, రాబరీ చేసినటువంటి నేరస్తులను వాళ్ళని పట్టి వాళ్ళ ఆస్తులను జప్తు చేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళ జైళ్లలో వేస్తే ఖచ్చితంగా ఇది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అవుతుంది. రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. థ్యాంక్ యూ సార్. రైట్, చూసారు కదా. ఇప్పుడు తక్షణం హైకోర్టు స్పందించడం లేకపోతే ముఖ్యమంత్రి స్పందించి అక్కడున్న బాధితులకి తక్షణ చర్యలు తీసుకునే విధంగా ఏదైనా ఒక జీవో విడుదల చేయటం, వాళ్ళకి సంబంధించి నిర్మాణాలు ఏదైతే ఉన్నాయో కూల్చిన నిర్మాణాలు ఎంతమంది అయితే బాధితులు ఉన్నారో వారికి వేరే ఏదైనా ప్లేసెస్ అలాట్ చేయడం చేస్తే తప్ప అక్కడ ఆర్తనాదాలని ఆపే పరిస్థితి లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని.
మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.